ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఈరోజు వృషభ రాశి జాతకుల గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి జాతకులకి శని భగవానుని యొక్క అనుగ్రహం వీరిపై ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుందండి. అయితే వీరు ప్రతిరోజు కూడా శని యొక్క స్తోత్రాలు చదువుకోవడం, శని భగవాను యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి స్వామివారికి సంబంధించిన ఇష్టమైన పనులు చేయడం, అలాగే మీ ప్రవర్తనలు, మీ మాట తీరులు, మీ ఆలోచన విధానంలో అడుగడుగున కూడా ఎన్నో మార్పులు చేర్పులు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయే ఆ సంఘటన ఏమిటి, ఆ సంఘటన వలన ఆ యొక్క వ్యక్తి ఎవరు అనేది తెలుసుకోవచ్చు. ఈ రోజున ఈ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకుందాము. ఇప్పటి వరకు మీ జీవితం ఒక ఎత్తు అయితే, ఇకపై మొదలయ్యే జీవితం మరొక ఎత్తు అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు మీరు పూర్తిగా భిన్నమైన మనుషులుగా, కొత్త ఆలోచనలతో కొత్త కొత్త ఉత్సాహం మీలో మొదలవబోతుందని చెప్పొచ్చు. ఈరోజు సానుకూలమైన మార్పులు తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. మరి ఆ వ్యక్తి వల్ల మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా, లేదంటే ఏదైనా మీకు మంచి జరగబోతుందా, మీలో కలిగే ఆ మార్పులు ఏమిటి అనే పూర్తి అంశాలు తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈరోజు మీ జీవితం, మీ ఇంట్లో జరిగే ప్రతి ఒక్క విషయము ఈ రోజున మీకు ఈ వీడియో ద్వారా తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి మనస్సు పెట్టి ఆలకించమంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఈ రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే, ఈ రాశి వారిలో ఉండే గుణగణాలు కావచ్చు, వీరి మనసు కావచ్చు, ఏమిటో తెలియదు, ఎవరికీ అర్థం కాదు, అంతుచిక్కని ప్రశ్నలాగా ఉంటారు. ఎప్పుడూ కష్టాలను అనుభవిస్తూ ఉన్నా కూడా జాతకపరంగా వీరిని అదృష్టవంతులుగా చెప్పొచ్చు. ఎందుకంటే కష్టాలనేవి ఎప్పుడూ కూడా అందరికీ సహజంగానే వస్తూనే ఉంటాయి, కానీ వీరికి ఎప్పుడూ తోడుగా ఉంటాయి. సహజంగా కష్టంలో ఉన్నప్పటికీ డబ్బు పరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా వీరికి ఎక్కువగా బాధ అనిపించేటువంటి సంఘటనలు వీరిని పలకరించబోతున్నాయి. ఎందుకంటే వీరిలో ఉండే మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వీరు డబ్బు పరంగా కూడా ఒక మంచి ఉన్నత స్థితికి సంబంధించి మీరు ముందుకు వెళతారు. ఉన్నతవంతమైన విలువలతో కూడిన కుటుంబంలో పుట్టిన వారై ఉంటారు. వీరు కొంతమంది పేదవారుగా కూడా ఉంటారు, మధ్యతరగతిలో కూడా ఉంటారు. అయినప్పటికీ ఏమిటంటే ఉన్నత విలువలు ఉంటాయి. ఏదైనా సమస్య ఉన్నా, కష్టం ఉన్నా పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే కష్టాలైతే కావండి. జీవితంలో ఒక సామాన్యమైన మనిషి ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు అనుభవిస్తాడు. అటువంటి కష్టాలు అన్నీ కూడా మీరు మీ జీవితంలో ఎదుర్కొనే ఉంటారు. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న పనుల దగ్గర నుంచి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి చేరుకునే వారిగా ఈ రాశివారు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి ఉన్నా వీరి వెనక ఉన్న కష్టం ఏమిటి అనేది వీరికి మాత్రమే తెలుసు. ప్రత్యేకంగా ఈ విషయం చెప్పాలి. అటువంటి అద్భుతమైన మనస్తత్వం వీరు కలిగి ఉంటారు. ఇక అలాగే కష్టపడి పనిచేసే మనస్తత్వం, నీతి, నిజాయితీ, ధర్మం వీరి నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటాయి. ఈ రాశివారు ఎంతటి అదృష్టవంతులు, అంతకు మించిన గొప్ప కష్టజీవులని చెప్పొచ్చు. వీరికి చిన్న వయసు నుండే బాధ్యతలు ఎక్కువగా, కష్టాలు అనేవి నీడగా వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి వారి జీవితంలో ఎప్పుడైతే ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడో ఆ కొత్త వ్యక్తి గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ రాశివారు మొట్టమొదటి నుండి కూడా వీరి పనుల్లో, వీరి లోకంలో వీరుగా నిమగ్నమై ఉంటారు. అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణలు పోలి ఉన్నాయి. ముఖ్యంగా గమనించుకుంటే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చక్కని రూపలావణ్యం కలిగి ఉంటారు. చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి, వీరి ఈ ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. అంత చక్కని రూపం వీరి సొంతం. ఈ రాశికి చెందిన మగవారు కూడా చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశిలో ఉన్న స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా అద్భుతంగా మాట్లాడటమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో ఇలాగే మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి యాటిట్యూడ్ కలిగి ఉంటారు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎదుటివారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్న మోసాన్ని బయటకు పెట్టి ఇలా చేయడం మంచిది కాదంటూ నచ్చజెప్తారు. ఇక వీరి దైవ నిర్ణయాన్ని, విధిని చాలా చక్కగా, అంటే దైవ విధిని కూడా మార్చేటువంటి ప్రయత్నం చేసే మనుషులను చెప్పవచ్చు. ఏంటంటే, మాకు కానటువంటి పని ఏదీ లేదు, మేము ఏదైనా ఇష్టంగా చేస్తాము, ధర్మపరంగా చేస్తాము, న్యాయపరంగా చేస్తాము, కాబట్టి మేము అనుకున్న పనిని సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహించాలని ఆ ధైర్యాన్ని కలిగి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవద్దు ఈ రోజున. ఎందుకంటే కనుక మీకు ఏదైనా ఒక ఊహించని సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పొచ్చు. అయితే ఈ సంఘటనలు ఏమిటి అనేది కూడా ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఉదాహరణకు చెప్పాలంటే, ఏదైనా కానీ మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు, లేదా మీరు ఊహించినటువంటి లాభం కావచ్చు, ఒకంత అదృష్టం, ఒకంత దురదృష్టం కూడా కలిగే అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులకు అనూహ్యమైన ధన సంపాదన కూడా కలుగబోతుంది. మీరు మీ యొక్క పెద్దల నుంచి వస్తున్న ఆస్తిపాస్తులు కానివ్వండి, మీకు అసలు దక్కాల్సినటువంటి అవసరం లేదు అనుకుంటున్న ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం జరుగుతుంది. ఇది ఒక అనూహ్యమైన పరిణామంగా చెప్పవచ్చు. మీకు కూడా తెలియని ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారు. సంపాదన కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఎంతకు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చే లాభం అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది.
ఉంటుంది. శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఈ రోజున. అలాగే మీ జీవితంలో కొంత వ్యక్తులు కూడా ప్రవేశించే అవకాశం రేపటి రోజున కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ ఈ రోజున వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, బయటికి వెళ్ళినప్పుడు, బయట పనుల మీద ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు ఏం చేయాలి అంటే అనుకునే పరిచయాలనేవి ఎదురు కాబోతున్నాయి. సంయమనంతో ఉండండి. అనుకున్న పరిచయాలే మీ జీవితంలో ముందు రోజుల్లో ఒక మంచి స్నేహబంధంగా, లేదంటే ప్రేమికుడో, ప్రేమికురాలో కావచ్చు. ఇలా వినూత్నమైన వ్యక్తుల ద్వారా ఈరోజు మీ జీవితంలో బలమైన బంధం నిలబడుతుంది. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే అనుకున్నటువంటి ఆ వ్యక్తుల ద్వారా ఎవరు మీకు బాగా నచ్చారు అనేది తెలుస్తుంది. వారి మాట తీరుకి మీరు ఇంప్రెస్ అయిపోవడం జరుగుతుంది. అలా వారు హుందాగా ప్రవర్తించటం, వారి మాటల్లో ఉన్న నిజాన్ని మీరు తెలుసుకోవటం, ఇటువంటివన్నీ ఈ రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితం చేస్తాయి. అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి చురుకుదనం కావచ్చు, హుందాతనం, అందం ఏదైనా కావచ్చు. నూతన వ్యక్తులకు మీరు ఆకర్షితులవుతారు. ఎలాగైనా వారితో మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా చేస్తారు. పదే పదే మీతో కూడా వారు చెయ్యొచ్చు. ఫోన్ నెంబర్ సంపాదించడం, కలిసిపోవడం, తరచుగా మాట్లాడుకోవటం, ఎంత మాట్లాడుకున్నా కూడాను మీ యొక్క బంధం బలపడుతుంది. ఎంత మాట్లాడుకున్నా సైలెంట్‌గా ఉన్న మీరు కాని వారే ప్రపంచం అని చెప్పి మీ చేతుల ద్వారా కూడా చెప్పటం జరగొచ్చు. ఇటువంటి అనూహ్యమైన పరిణామం మీ జీవితంలో ఒక సరికొత్త పరిణామంగా చెప్పవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడటానికి సిద్ధంగా ఉండండి. ఎక్కడా కూడా తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ఉద్దేశాలతోనే మాట్లాడే స్వభావం అయితే మీది కాదండి. కాబట్టి ఎవరైనా ఒక కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా తెలుసుకోవాలనే ప్రయత్నం చేసినా, లేదా వారి ద్వారా ఏదైనా సరికొత్త ప్రయాణానికి దారితీసేందుకు నాంది పలకబోతుందని చెప్పొచ్చు. ఇక ఈ రోజున ఫ్యామిలీకి చాలా ఎక్కువగా మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబాన్ని అన్నిటికంటే ఎక్కువగా చూసుకుంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఎంత పనిలో ఉన్నప్పటికీ కుటుంబం కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తారు. అవసరమైతే చేస్తున్నటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి ఈరోజు కుటుంబంతో గడపటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఏదైనా ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. గతంలో పెట్టుకున్న గొడవలు కానీ ఇవన్నీ తీరిపోతాయి. మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అలాగే మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువుల్ని ఇంటికి రప్పించి మంచి మర్యాదగా చేయండి. బంధువులతో ఆప్యాయంగా పలకరించండి. ఇలా సమయాన్ని ఈరోజు కేటాయించండి. సోదరీమణులతో కూర్చుని, బంధువర్గంతో కూర్చుని ఈరోజు కాసేపు కులాసా కబుర్లు చెప్పటం, చిన్ననాటి మిత్రులని కలుసుకోవడం ఇటువంటివి జరగవచ్చు. ప్రేమికుల పరంగా ఈ రోజున మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క నిలకడతనం, మీరు మాట ఇస్తే వెనక్కి తగ్గనితనం, మీ మాట తీరు కూడా మీకు చేస్తున్నటువంటి పని దగ్గరపై అధికారులను గుర్తించి పై అధికారులు మిమ్మల్ని అభిమానించే అవకాశం ఉత్సాహపరుస్తుంది. వ్యాపారపరంగా మంచి లాభాలు గణిస్తారు. పెట్టుబడులు ఏదైతే పెట్టుకున్నారో మంచి లాభాలు ఈ రోజున గణిస్తారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే మీ జీవితంలో, మీ ఇంట్లో ఈ రోజున ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకోండి. ఈ రోజున మీ జీవితంలో ఇప్పటి వరకు తెలియని అనూహ్యమైన ఒక రహస్యం తెలుస్తుంది. అది కూడా అంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ రహస్యం ఉంటుంది కదండి. మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంచుతారు కదా ఇంట్లో వాళ్ళు. అటువంటిది ఏదైనా ఒక గుప్త రహస్యం మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకోబోతున్నారు. ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను, అలాగే వారు మాతో ఎందుకు చెప్పలేదనే కొంచెం బాధ, ఇవన్నీ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. అయితే పర్వాలేదండి, మీకోసం, మీ మంచి కోసమే చేశారని చెప్పి మిమ్మల్ని మీరు కొంచెం ఒత్తిడిగా కాకుండా మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించండి. ఈరోజు మీ పనుల్లో, మీ కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయి ఉంటారు. అలాంటిది మీ మైండ్లో ఒక అవసరమైతే మిమ్మల్ని కొంచెం ఇబ్బందిగా గురిచేస్తుంది. అందువల్ల మీరు చేసే పని మీద కాస్త శ్రద్ధ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.